సోషల్ మీడియాలో ఈ మధ్య అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ విపరీతంగా కొన్ని హోమ్ టూర్లు చేస్తూ ఉంటారు. మా ఇల్లు ఇది, మా బాత్రూమ్ ఇది, అవసరం లేనటువంటి టూర్లు. సెలబ్రిటీస్ దగ్గర నుంచి మనలాంటి వాళ్ళు సామాన్యులు కూడా ఈ రకమైనటువంటి ఇన్స్టాగ్రామ్ రీల్స్ యొక్క పిచ్చి పట్టుకుని ఫాలోవర్స్ కోసం చేసేవాళ్ళు చాలామంది చూస్తూ ఉంటాం. అమ్మాయిలు అబ్బాయిలు అందరూ ఉంటారు. అమ్మాయిల యొక్క వ్యూవర్స్ కాస్త ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు, అందువల్ల వాళ్ళకి వ్యూస్ ఎక్కువ వస్తుంటాయి కావచ్చు. ఎనీవే, సో ఇట్లాంటి రీల్స్ చేయటమో, ఇట్లాంటి యూట్యూబ్ వీడియోలు చేయటమో ఎంత డేంజరు అని చెప్పేటువంటి ముఖ్యమైన వీడియో ఇది. సో లాస్ట్ దాకా చూడండి, అట్లాగే షేర్ చేయండి వీడియోని, మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోండి, చాలామందికి హెల్ప్ అవుతుంది. ఎట్లాంటి మోసాలు జరుగుతున్నాయి ప్రపంచంలో, ఇలా కూడా మోసాలు చేయవచ్చా అని అందరూ షాక్ అయ్యేటువంటి పరిణామాలు దీంట్లో ఉన్నాయి. సో డెఫినెట్లీ షేర్ చేయండి. ఇక విషయానికి వస్తే, వైజాగ్లో అమ్మాయి పేరు నేను చెప్పదలుచుకోవట్లేదు, ఒక ఆయన ఉన్నారు, పోస్ట్ ఆఫీస్లో పనిచేసి ఒక మంచి పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి. ఆయన కూతురు స్టోరీ ఇది. ఆయన కూతురు ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ కావాలని, యూట్యూబ్లో ఎక్కువ సబ్స్క్రైబర్స్ కావాలి అనే ఉద్దేశంతో వెళ్ళిన ప్రతి చోట వీడియో తీయటం. ఒక ఫంక్షన్కి వెళ్ళింది అనుకోండి అమ్మాయి, ఆ ఫంక్షన్లో ఫుల్గా వీడియోలు కానీ, అక్కడ ఉన్న జనాలను కానీ అన్నీ సెల్ఫీ కెమెరా, అటువైపు కెమెరా, మెయిన్ కెమెరా పెట్టి మొత్తం అన్నీ కవర్ చేయడం. ఈ రకమైనటువంటి అలవాట్లు ఆ అమ్మాయికి విపరీతంగా ఉన్నాయి. అట్లా తప్పే ఉంది దాంట్లో అనుకోవచ్చు మనం, డెఫినెట్లీ తప్పలేదు. అయితే ఏంటంటే, వరల్డ్ వైడ్ ఉన్న డిస్కషన్ ఏంటంటే, మనం ఒక వీడియో తీస్తున్నప్పుడు, మనం బయట ఎక్కడన్నా ఉన్నప్పుడు ఏదైనా మాట్లాడవచ్చు, ఏదైనా చేయవచ్చు, బట్ ఎవరిని కించపరచకూడదు, ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే, మన ప్రైవేట్ అంశాలను అక్కడ చూపించకూడదు. ఎస్పెషల్లీ చిన్నపిల్లలు అసలు చూపించకూడదు. మనది కూడా, ఆడపిల్లైనా మగపిల్లడైనా మన ఇంటికి సంబంధించినటువంటి అంశాలు, ఫర్ ఎగ్జాంపుల్ మన బెడ్రూము, మన బాత్రూము, మన కారిడార్స్, ఇవన్నీ చూపించుకోకూడదు. ఎందువల్ల చూపించకూడదు అంటే, దానివల్ల మీకు వ్యూస్ వస్తాయి, ఫాలోవర్స్ వస్తారేమో, కానీ ఆ ఫాలోవర్స్లో దొంగలు కూడా ఉంటారు, ఆ వ్యూవర్స్లో దొంగలు కూడా ఉంటారు. వాళ్ళు మీ ఇంట్లోకి ఎంటర్ అవ్వడానికి మీరు బ్లూ ప్రింట్ ఇస్తున్నారు. ఇప్పుడు మీ ఇల్లు ఉంది, మీ ఇంటికి వచ్చి కాసేపు అటు ఇటు తిరిగి, ఆ ఇంటి లోపల కారిడార్లోకి వచ్చి అటు ఇటు తిరిగి చూసుకుంటే కానీ మీ ఇంట్లోకి ఎట్లా ఎంటర్ అవ్వాలో ఎవరికి తెలియదు, దొంగతనంగా ఎంటర్ అయ్యే వాళ్ళకి. కానీ మీరు ఏం చేస్తున్నారు, ఇట్లాంటి వీడియోలు తీసి డైరెక్ట్గా దొంగ చేతికి మీరు సీసీ కెమెరా ఇచ్చినట్టు అవుతుంది. సో ఆ వీడియోని అటు ఇటు కాసేపు తిప్పితే మీ ఇంట్లోకి ఎంట్రీ అయితే ఇవ్వచ్చు, ఏ రూమ్లో నుంచి ఏ రూమ్లోకి కనెక్షన్ ఉంది. ఎందుకంటే ఇల్లంతా తిరిగి వీడియో తీస్తారు కదా, మనం ఏమనుకుంటాం, మనకు తెలిసిన ఇల్లే కాబట్టి ఇవన్నీ ఆలోచించం, మొత్తం చిన్నప్పటి నుంచి పెరిగిన ఇల్లు కాబట్టి మొత్తం తిరిగేసి తీసేస్తాం. కానీ కొత్త వ్యక్తికి, ఆ దొంగ అయినటువంటి వ్యక్తికి మొత్తం ఇదంతా క్లియర్ కట్గా కనిపిస్తుంది, ఫుల్ పిక్చర్ వచ్చేసింది. అటు నుంచి ఎంటర్ అవ్వచ్చు, ఇటు నుంచి వచ్చేయచ్చు, ఈ గోడ ఉంది, ఇక్కడైతే ఎవరు సేఫ్ అనమాట నేను అనుకుంటాడు కదా. దొంగ మైండ్ సెట్ దొంగతనంలోనే ఉంటుంది. సో ఇట్లాంటి డేంజరస్ థింగ్స్ ఆల్రెడీ జరుగుతున్న టైంలో ఒక అమ్మాయి చాలా తెలివిగా ఈ పోస్ట్ మాస్టర్ గారు అమ్మాయి ఇంట్లోంచి బంగారాన్ని కొట్టేసింది. ఎట్లా, సౌమ్య శెట్టి అని ఒక ఫేమస్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ ఉంది. ఆ అమ్మాయికి ఈ అమ్మాయికి పరిచయం ఏర్పడింది. సో ఈ అమ్మాయి ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయడం, ఫేస్బుక్, యూట్యూబ్ చేయడం, ఆ అమ్మాయి ఆల్రెడీ ఫేమస్ అయ్యి చిన్న చిన్న సినిమాల్లో యాక్టర్స్గా కూడా చేయడం, ఇవన్నీ కలిసి వచ్చి ఏమైందంటే ఎండ్ ఆఫ్ ద డే ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారు. ఈ మధ్య మీరు చూస్తే ఇన్స్టాగ్రామ్లో కొలాబ్లు కూడా పెడుతున్నారు, అట్లాగే కొలాబ్ పెట్టి వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయ్యారు. అంతవరకు బాగానే ఉంది. అయితే సౌమ్య చాలా తెలివిగా ఏం చేసిందంటే, ఈ అమ్మాయి పోస్ట్ మాస్టర్ గారు అమ్మాయి పెట్టినటువంటి వీడియోలన్నీ చూడటం స్టార్ట్ చేసి, ఒకరోజు వాళ్ళ ఇంట్లో వాళ్ళకున్న బీరువా నగల గురించి కూడా ఒక వీడియో చేసింది ఈ పోస్ట్ మాస్టర్ గారు అమ్మాయి. దాన్ని సౌమ్య చాలా టాక్టిక్గా చూసి వెంటనే తన ప్లాన్ అమలు చేసింది. అట్లా అమలు మాత్రమే చేసింది, దొంగతనం చేయాల. ఏం అమలు చేసింది, ఈ అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేయడం స్టార్ట్ చేసింది. బాగా ఫాలోవర్స్ ఉన్నటువంటి అమ్మాయి వచ్చి కొత్తగా ఇప్పుడే వస్తున్న ఈ పోస్ట్ మాస్టర్ గారు అమ్మాయితో స్నేహం చేస్తారంటే, మరి ఈ అమ్మాయి పండుగ చేసుకుంటుంది కదా. అట్లాగే పండుగ చేసుకుంది, ఇద్దరు ఒకే ఊరు అవడంతో రోజు సౌమ్య వీళ్ళింటికి వెళ్ళడం స్టార్ట్ చేసింది. వెళుతూ అప్పుడప్పుడు టాపిక్స్ మాట్లాడుతూ బంగారం విషయం ఎత్తే ప్రయత్నం చేసింది. అంటే పెళ్ళిళ్ళు ఏమున్నాయి, ఎటువంటి నగలు వేసుకుంటో, ఎలాంటి బట్టలు వేసుకుంటో, జాకెట్ ఎట్లా కుట్టించుకుంటో, ఇట్లా మాట్లాడుతున్న సందర్భంలో వీళ్ళు ఇప్పట్లో ఈ బీరువా టచ్ చేయరు, ఈ నగలు బయటికి తీయరు అనే విషయం ఆ అమ్మాయికి అర్థమైంది. అట్లా అర్థమయ్యి ఇంట్లో ఒక పెద్ద కూతురులాగా, ఈ అమ్మాయి చిన్నది, ఆ అమ్మాయి సౌమ్య అనే అమ్మాయి పెద్దది. సో ఇంట్లో ఒక పెద్ద కూతురులాగా కలిసిపోయి బాత్రూమ్కి వెళ్ళే నెపం, ఇంట్లో ఎక్కువ చదువుకోవడానికి స్పెండ్ చేయడము, ఇద్దరు కలిసి రీల్స్ చేయడము. ఏముంది, ఆ అమ్మాయి గబుక్కున్నట్టు వెళ్ళంగానే ఆ బీరువా తాళాలతో ఆ డోర్ ఓపెన్ చేయడం, కొంత నగలు తీసుకుని మళ్ళీ జేబులోనో ఎక్కడో పెట్టుకోవటం, మళ్ళీ డోర్ వేసేయటం, మళ్ళీ కలిసిపోవటం, మళ్ళీ వెళ్ళిపోవడం. ఇట్లా
8 సార్లు 7 సార్లు దాదాపు ఎన్నో తులాలు అంటే దాదాపు 70 తులాల బంగారాన్ని, దాదాపు 20 లక్షల విలువైనటువంటి బంగారాన్ని పట్టుకొచ్చేసి దాచేసుకుని గోవా చెక్కేసింది. తీరా పోలీసులకి దొంగతనం మీద కంప్లైంట్ కొన్నాళ్ళ తర్వాత చూసుకున్నారు వీళ్ళు ఏదో పెళ్ళికి అక్కడ కనపడట్లా. అంటే వెంటనే ఆ అమ్మాయి వెళ్ళిపోలా. దొంగతనం పూర్తయి ఒక 7-8 సార్లు దొంగతనం చేసిన తర్వాత కూడా గ్యాప్ ఇస్తూ మళ్ళీ వీళ్ళ ఇంటికి వస్తూనే ఉంది. ఇచ్చి ఒక 1 ఇయర్ తర్వాత ఆ అమ్మాయి షీ స్టార్టెడ్ స్పెండింగ్ ఇన్ గోవా. కానీ వీళ్ళకి అప్పుడు రియలైజ్ అయింది ఏమైంది, డబ్బులు నగలు కనపట్లేదు. పోలీసులు ఇంట్రాగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత వీళ్ళ ఇంటికి రోజు వెళ్ళి వచ్చే వాళ్ళ యొక్క లిస్ట్ తీసిన తర్వాత, ఈ అమ్మాయి అకౌంట్స్ కూడా చెక్ చేసిన తర్వాత, గోవా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత, ఈ మధ్యకాలంలో ఈ అమ్మాయి విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెడుతోంది, బ్యాక్గ్రౌండ్లో అమ్మాయికి ఈ మధ్యకాలంలో మంచి ఇన్కమ్ సోర్స్ లేదు, అయినా ఖర్చు పెడుతోంది అని నిఘా పెట్టిన తర్వాత ఈ విషయాలన్నీ బయటపడ్డాయి. సో ఈ పోస్ట్ మాస్టర్ గారు అమ్మాయి రీల్స్లో కానీ యూట్యూబ్లో కానీ హోమ్ టూర్లు చేయటం, మా ఇంట్లో ఏమేమి ఎక్కడ పెడతాం అనేది క్లియర్గా చెప్పడం, వీటిని ఇట్లా ఎవరన్నా చేస్తారా అసలు? మా ఇంట్లో విలువైన వస్తువు ఎక్కడుందో నేను వీడియో తీసి యూట్యూబ్లో పెడతాను మీ అందరికి చూపించడానికి. మీరైనా చేస్తారా అట్లా? ఎంత మూర్ఖంగా ఉన్నారు జనాలు అనడానికి ఇది ఒక బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్. అందరికీ అర్థమయ్యేలాగా దయచేసి ఈ వీడియోని మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోండి, తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి.